ప్రభువా మమ్మను కనికరింపుము, క్రీస్తు మమ్మను కనికరింపుము, ప్రభువా మమ్మను కనికరింపుము. అందరూ అలాగే నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాస ప్రమాణముగా ఒప్పుకుందాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవుడిని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసు క్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన నిత్య జీవమును ఉన్నదని నమ్ముచున్నాము. ఆమేన్. దయచేసి సంకల్పంలో నియమించిన యశోద తల్లిగారిని బట్టి కూడా వందనాలు. వారిరువురు దాంపత్య జీవితాన్ని దేవుడు ప్రేమించి గర్భఫలములనే ఆశీర్వాదములు ఇచ్చి దేవుని పరిచర్యను కొనసాగించుకుంటూ దైవాశీస్సులు పొందుకుంటున్న ఆ కుటుంబము ఈ దినము ఏర్పాటు చేసబడి ఉన్న ఈ కూడికను బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ప్రియులారా, మరి ఈ సమయమందు పరిశుద్ధ లేఖన భాగమును మనము ధ్యానం చేద్దాం. మరి చూడండి, దానిమ్మ చెట్లను ఒలీవ చెట్లను ఫలించకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించాను. రెండవదిగా కోండ్రపాడు ప్రాంతంలో మరి పనిచేస్తూ ఉన్న దైవజనుడు మరి ఎం శామ్యూల్ రాజు గారు వారు వర్తమానం అందిస్తారు. వీరి కొరకు దేవుడు ఈ కుటుంబం కొరకు దేవుడు చేసిన మేళ నిమిత్తము చక్కని వర్తమానం అందించబడులాగున పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఆత్మను అనుగ్రహించి జ్ఞానంతో నింపబట్టాలి. క్లుప్త ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీద ఉన్నటువంటి సీనియర్ గురువులు, మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికను నడిపిస్తున్న మా సహోదరుడు రెవరెండ్ వేముల కాంతారావు గారికి, అదే రీతిగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మద్దు సామ్యూల్ రాజు గారు, రెవరెండ్ మద్దు సామ్యూల్ రాజు గారికి, అదే రీతిగా సిఆర్ గారికి, సురేష్ గారికి, ఇప్పుడు సమయం ఉండే లేదు, 2 మార్కులు నాకు కింద కోరిక జ్ఞాపకం వచ్చింది. మన మహోన్నతుడా మీద ఉన్నటువంటి సీనియర్ గురువులు, మరి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి ఈ కృతజ్ఞత ప్రార్థన కూడికను నడిపిస్తున్న మా సహోదరుడు రెవరెండ్ వేముల కాంతారావు గారికి, అదే రీతిగా ఈ ప్రాంతంలో పనిచేస్తున్నటువంటి మద్దు సామ్యూల్ రాజు గారు, రెవరెండ్ మద్దు సామ్యూల్ రాజు గారికి, అదే రీతిగా సిఆర్ గారికి, సురేష్ గారికి, నన్ను ప్రేమించి మరి ఆహ్వానించినటువంటి స్థానిక కాపరి కచ్చ రత్న కుమార్ గారికి, వీరందరితో నేను మరి జతపనివాడుగా ఈ ప్రాంతంలో మల్లాయిపాలెం గ్రామంలో, నేను పాత మల్లాయిపాలెంలో లూథరన్ దేవాలయంలో మరి సేవ చేస్తా ఉన్నా. వీరిని ఆదర్శంగానే నేను తీసుకున్నాను. ఎందుకంటే చాలా నాకు సపోర్టుని ఇస్తా ఉన్నటువంటి పాస్టర్స్ లో ఈ ముగ్గురు నాకు చక్కగా మిత్రులుగా ఉన్నారు. అన్ని విషయాల్లో నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్నారు, ప్రార్థన విషయాలు, అన్ని విషయాల్లో కూడా. కాబట్టి ప్రత్యేకంగా మరి వీరి ముగ్గురికి నా కృతజ్ఞతలు. కూడి వచ్చిన మీ అందరికి కూడా నా వందనాలు చెల్లిస్తా ఉన్నా. నాకు ఇచ్చిన కొంత సమయంలో నేను ఇంతమంది కూర్చోగానే మీకు అనిపిస్తుంది వీళ్ళందరూ ఎప్పుడు ముగిస్తారా, కొంచెం కొంచెమే ఇచ్చారు అయ్యగారు,
ఆ కొంచెం మేము త్వరగా ముగిస్తానికి ప్రయత్నం చేస్తాం. కీర్తనల గ్రంథంలో నుంచి 107వ అధ్యాయము 107వ అధ్యాయంలో 21-22 వచనాలను చదువుతుంది. ఆయన కృపను బట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఆయనకి మనం తెలియచేసి ప్రభు యొక్క సేవలో భావంతో సేవ జరిగించాలి. ఆ కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు ఎప్పుడైనా ఆశీర్వాదాలు మెండుగా ఇస్తారు. చాలా మంచిది. ప్రభు పక్షాన మీకు నిరోధనాలు. రెండవ వర్తమానముగా మన మధ్యలో ఉన్న దైవజనులు రెవరెండ్ ఎం శామ్యూల్ రాజు గారు వారు ప్రసంగించాలని ప్రభు పేరిట ఈ సమయాన్ని వారికి ఇస్తూ ఉన్నాం. దేవుని బట్టి దేవుని పరిశుద్ధమైన కృపలో సమయము 10 గంటలైనది. సమయం దాకా రాలేదు కానీ వినేవారిలో విసర్జింపబడదు. చెప్పేవారికి విసర్జింపు రాకపోయినా వినేవారికి బట్టి చెప్పాలి. మీరు వడ్డించేవాళ్ళు ఏది వడ్డిస్తారు అంటే ఏమో రాజులు బట్టి ఒక పక్కమో పేదవారి బట్టి. రాజుల బంతిలో ఎంత పెట్టినా కానీ ఉద్దామకుండా తింటూనే ఉన్నారు. పేదవాడి బంతిలో ఎంత పెట్టినా కానీ వద్దంటూ ఉన్నారు. రెండింటి మధ్య వ్యత్యాసంగా నాకైతే మీరు చెప్పాలి. చెప్పండి నాకు రాజుల బంతి ఏంటి, పేదవాడి బంతి ఏంటో మీరు తర్వాత చెప్పాలి. వేదిక అలంకరించినటువంటి అధ్యక్షుడు రెండు కాంతరావు గారికి అదేవిధంగా మొదటి వర్తమానం అందించినటువంటి మా వారు మా స్నేహితులు ఇద్దరు కూడా స్నేహితులు నాన్నగారుగా అన్నదమ్ములుగా పిలుచుకుంటుంటారు. ఎవరు పెద్ద ఎవరు చిన్నది కాదు. అన్న అంటే అన్న అంతే. ఇద్దరు తమ్ముడు అన్న అనేది లేదు. అన్న అంటే అన్న. కాబట్టి చాలా గారికి కూడా అజాంతం గట్టిగా నేను తెలియజేస్తున్నాను. తన ప్రేమకు ఆహ్వానించిన స్నేహితుడు చిన్ననాటి స్నేహితులేమో కానీ పెద్దనాటి స్నేహితులు మేము ఏదొచ్చినా 2021 నుండి ఇప్పటి వరకు కూడా సహజీవనం మేము బతుకుల్లో పరిచయం చేస్తున్నప్పటి నుండి కూడా వారు మాతో కలిసి బతుకుల్లో ప్రసంగాలు అందించినటువంటి ప్రేమతో మరి ఇంటికి వచ్చిన తర్వాత మేము మళ్ళా కలుసుకుని ఆత్మీయంగా ఆదరణ వెళ్ళాలి. ఏ ఆపద వచ్చినా అభద్రత కంపెనీ చేసినా మంచాలకు వెళ్ళాలి. రాగానే కదా అని కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ఎంతటి పని ఉన్నా కానీ కూడా విడిచిపెట్టి నాతో కలిసి నడిపించబడినటువంటి రోజు మా సహోదరుడు రతనకుమారయ్య గారికి, అదేవిధంగా పాస్టర్ గారు గారికి కూడా దేవుడు దైవ లేఖనం ద్వారా బయలుపరిచిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చాలా ఓర్పుతో, సహనంతో, వినయంతో దైవ సావుకుని గృహం ముందు ఈ రీతిగా మీరు కూర్చున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఇంకొక 5 నిమిషాలు వచ్చిన కదా రిక్వెస్ట్, నాట్ ఏ కామెంట్. నేను అధికారం చేయట్లేదు కానీ దయచేసి ఒక్క 5 నిమిషాలు మన మధ్యలో ఉన్న సురేష్ గారు, సిఆర్ గారు గ్రీటింగ్ చెప్తారు. ఆ తర్వాత స్థానిక గురుమండల అధ్యక్షులు వారు క్లుప్తంగా 2 మాటలు వారు చెప్తారు. ఈ సమయాన్ని వారికి ఇప్పుడు ఓర్పుగా కూర్చున్నామని అంటున్నాడు కానీ సరేది మాకు వారి మీద ఉన్న ప్రేమ, వారి మీద మాకున్న అమూల్యమైన ప్రేమ మమ్మల్ని ఎంతసేపు కూర్చోబెట్టింది. అయితే ఈ సందర్భంలో నేను ఒక మాట చెప్పాలని అనుకుంటున్నాను.
కొండల వేలలో నీటి కుక్కలు పుట్టించలేని వాడు మన దేవుడు. ఆయన ఏ ఒక్కరిని కన్నీరు ఖర్చులనే చూడలేదు, ఆ కన్నీటిని పూడ్చువాడు ఆయన. మరి అబ్రహాం విషయంలో 20 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. మరి దాదాపు నాకు తెలిసైతే మా గురుగారు కూడా 30 ఏళ్ళు మా సేవలోకి వచ్చిన కాడి ఆయన నిరీక్షణ నాకు తెలుసు, వివాహం కాదు, దేవుడిలో ఆయన నిరీక్షణ చాలా గొప్పది. మరి ఆ పరిస్థితిని దేవుడు ఆ మొరని ఆలకించాడు కాబట్టి ఈ అద్భుత కార్యాన్ని జరిపించాడు. మరి మా ఊర్లో అన్ని అద్భుత కార్యాలు సార్కి నాకు తెలిసి అన్ని సంతోషాలని నేను అనుకుంటున్నాను. మరి అందులో బట్టి దేవునికి వేలాది వందనాలు చెల్లించుకుంటున్నా. మరి మా సంఘం అంతటిని యావత్ ఇలా పిలిచి మాకు కూడా ఈ ఆనందాన్ని పంచుతున్నందుకు మరి మా గురువులకు చాలా హృదయపూర్వక వందనాలు తెలియపరుచుకుంటున్నా. ఈ విషయంలో దేవుడు బిడ్డల్ని మరి ఎల్లవేళలా కాచి కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటూ నేను ఈ వాక్యం ముగిస్తున్నాను. మంచిది సార్, చాలా చక్కగా క్లుప్తంగా కట్టే పెట్టే కదా. మూడో మాట చెప్పండి, మీరు 3 ముక్కలు తెలియజేశారు. చాలా ధన్యవాదాలు మీకు కూడా. నిజంగా ఎందుకు 2 నెలల వ్యవధి కాలాతీతం అయిందంటే బేబీ పరిస్థితి బాగాలేదు, వెయిట్లెస్ అంటే బరువు తక్కువగా ఉండి బలహీనమైన కారణం చేత వైద్యులు కూడా ఏం చేశారంటే ఎవరైనా సరే బేబీకి దూరంగా ఉండండి అని చెప్పడం జరిగింది. దాని ద్వారా కానీ ఇంకా వేరే ఆలోచన మరి అయ్యగారు వెళ్ళారు, మేమైతే వెళ్ళలేకపోయాం. మాకు ఇన్విటేషన్ ఇచ్చారు కానీ మాకున్న పరిస్థితులను బట్టి వెళ్ళలేకపోయాం. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క కూడికలో కలుసుకోవడం చాలా ఆనందం. మరి ఈ సమయంలో స్థానిక గురుమండల అధ్యక్షులు వారు మరి రత్నకుమార్ అయ్య గారు కూడా మీరు వచ్చి 2 మాటలు చెప్తే వందన సమర్పణతో ముగించుకున్నాం. మరి చాలా మంచిది. మా రత్నం గారు ఎదురు చూస్తూ ఉన్నారు. నేను యాక్చువల్గా నిన్నటి రోజు కూడా ఈ రోజు ప్రార్థన జరుగుతుంది అనుకోలేదు. మార్నింగ్ 10 o'clock వరకు కూడా ఈ ప్రార్థన జరుగుతుంది అనుకోలేదు. మరి ఈ నెలలో మళ్ళీ పాజిటివ్ ప్రేయర్ ఉంది. ఆ తద్వారా నెక్స్ట్ వీక్ వచ్చిందంటే మనం లెంట్లోకి వెళ్తాము. మరి ఏది ఏమైనప్పటికీ ఇదంతా వర్క్ఫుల్ సీజన్ కాబట్టి మిగతా వారాల్లో పెట్టుకుంటే ప్రార్థనకు వచ్చే పరిస్థితి లేదు. చాలా మంది ఇప్పటికే నల్లబడిపోయారు ఒక్కొక్క అందరూ కూడా. మరి చాలా మంచిది. ఒక గృహానికి అందరూ కూడా బైబిల్ తీసుకొని రావడం అనేది నాకు చాలా ఇష్టం. ఎవరిని కూడా ఈరోజు ప్రార్థనకు రండి అని నేను ఎక్కువ పిలవలేదు, ఎందుకంటే ఒక అనౌన్స్మెంట్ మాత్రమే నేను ఇచ్చాను. మరి ప్రత్యేకంగా నా బాధ్యత మా స్థానిక ప్రెసిడెంట్ గారికి ఒక మాట చెప్పాలి కాబట్టి మరి చెప్పుకోవడం జరిగింది. అలానే మా డెలిగేట్ గారికి కూడా మరి ముకుమార్ మాస్టర్ గారిని అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. ఏదేమైనప్పటికీ బైబిల్ తీసుకొని నా ఇంటికి రావాలనేది నా ఆశ. ఎందుకంటే ఆ బైబిల్ ఉండిన చోట ఏదైనా దరిద్రం ఉంటే పోతే, ఎందుకంటే ఆ బైబిల్లో ఉండేటువంటి ఆ సత్యం అది. ఎందుకంటే అది ఏమైనా టెస్ట్ వేసి కూర్చోవాలంటే అది ఇక్కడ ఉండే పరిస్థితి ఉండదు. కనుక మీరందరూ ప్రేమతో వచ్చారు. మరి ప్రత్యేకంగా అందరి కోసం స్వీట్ ఏర్పాటు చేయబడి ఉంది. మరి టేస్ట్ ఎలా ఉన్నా దయచేసి ఏమనుకోబాకండి. ఎందుకంటే పాపం మా వాడు చేసేవాడు టెన్షన్ గా చేశారు. మరి అట్లా ఏమోనని మరి సమయం ఇచ్చిన స్థానిక టికెట్పాలెం ప్యారిష్ గారికి పాస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు. అలానే నా ఆహ్వానాన్ని మన్నించి గుంటూరులో పని ఉన్నా కానీ షేక్ జాన్ పాస్టర్ గారు పాతమాలయపాలెం ప్యారిష్ నుంచి వచ్చారు. తన సంఘంలో కూడా మనం బోధించాం. అలానే టికిరెడ్డిపాలెంలో కూడా మీ కాపరిని ఆహ్వానించారు. అలానే మన పాస్టర్ గారు అంటే నా ఎముక మాంసం. నేనేం చెప్తానంటే పాస్టర్ గారు మీ ముక్కు భలే ఉంటుందంట. ఎందుకంటే పత్తిపాడులో ఉన్నప్పుడు కూడా మీ ముక్కు బాగుందంటారు. ఎందుకంటే ఆ ముక్కులోనే ఉంది ఏదైనా కానీ, మాటలో కడుపులో ఆయనకి ముక్కులోనే ఉన్నాయి. మరి స్థానిక సిఆర్ గారు అంటే చెప్పేది ఏం లేదు. ఆయన తక్కువ వ్యవధిలోనే ఎంతో వాక్యాన్ని నేర్చుకున్నటువంటి అనుభవ జ్ఞానంగా ఎదిగాడు ఆయన. అలానే ప్రతి ఒక్కరు కూడా
ఆ ఎదుగుదలలో ఉండాలని కోరుకుందాం. మరి ప్రత్యేకించి జాన్ పాస్టర్ గారు కూడా మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక సభ్యుడు మరి చివరి ముగింపులో కూడా తను వచ్చి కూర్చున్నట్లయితే నేను ఇంకా సంతోషిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆశయాలు నా ఎముక అంటున్నాడు, అమ్మగారు ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకరంగా, ఎముకను అంటిన కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేరి వచ్చిన మీ అందరికి కూడా దీవెనకరంగా ఈ కూడిక ఆ ఎదుగుదలలో ఉండాలని కోరుకుందాం. మరి ప్రత్యేకించి జాన్ పాస్టర్ గారు కూడా మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి ఒక సభ్యుడు మరి చివరి ముగింపులో కూడా తను వచ్చి కూర్చున్నట్లయితే నేను ఇంకా సంతోషిస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆశయాలు నా ఎముక అంటున్నాడు, అమ్మగారు ఏం చేస్తుంది? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమకరంగా, ఎముకను అంటిన కుటుంబానికి ఆశీర్వాదకరంగా చేరి వచ్చిన మీ అందరికి కూడా దీవెనకరంగా ఈ కూడిక ఘనంగా జరగడానికి దేవాతి దేవుడు ఇచ్చిన చక్కని వాతావరణాన్ని బట్టి, మీ శ్రమ ఓర్పును బట్టి మీ అందరికి వందనాలు చెల్లిస్తూ ఒక్క పనిలో పాడి ప్రార్థన చేస్తూ, నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే చూసే ప్రభు కన్నులు, నీ తల్లి గర్భమున నీవుండినప్పుడే చూసే ప్రభు కన్నులు, యోచించినావా ఒకసారి బ్యాగ్ వాయించిన బాబు చప్పట్లు పట్టాడు. దేవుడు నిన్ను బాబుగా దీవించి ఆయన పరిషత్లో వాడబడుగా. ఎందుకంటే ట్రైనింగ్ లేదు, ఏం లేదు, ఊహాజనకాత్మకంగా లేచేస్తా ఉన్నా. దేవుడు మెందైన జ్ఞానం దేవుడికి ఇవ్వాలని మరి ప్రతిరోజు నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను ఈ రోజు నుండి. ఓకేనా? ఓకేనా? ఓకే, చాలా మంచిది. ప్రార్థన చేసుకున్నాం. తల వంచండి, ప్రార్థన చేసుకున్నాం. నిలబడి ఓకే, దయచేసి అందరూ కూడా మోకరించగలిగిన వారు మోకరించవచ్చు, మోకరించలేనటువంటి వారు నిలువబడి ఏకీభవించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నా. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీకే వందనములు, స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నా. సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ నీ లేఖనానుసారముగా దైనందిన మానవ జీవితంలో వాగ్దానములు అనుదినము నెరవేర్చున్న మహోన్నతుడా, నీకే స్తోత్రములు స్తోత్రములు దేవా. అయా, ఇంతటి చక్కటి వాతావరణంలో ఈ రాత్రికాల సమయంలో మా ప్రియులు నీ దీనదాసులు, అయా ప్రియ స్నేహితులు, ఆప్తులు, నా తండ్రి స్థానిక గురుమండల అధ్యక్షుల వారు తండ్రి కట్ట రత్నకుమార్ గారు అయ్యగారిని బట్టి, అమ్మగారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవుని పనిలో కొనసాగుపడుచు అయా సగరులోని ఆత్మల భారం కలిగి నీ యొక్క బలిష్టమైన రెక్కల నీడ ద్వారా నీ యొక్క జ్ఞానం చేత నడిపింపబడుచున్న దేవానికి స్తోత్రములు. అయ్యా, వారిని ప్రేమించి ప్రభా సంతానం ఇచ్చుకున్నా. అయ్యా, వారి ఇరువురు బిడ్డలు నా తండ్రి లెస్లీని బట్టి, షకీనాను బట్టి ప్రార్థిస్తూ ఉన్నావు ప్రభా. తల్లి యొక్క సన్నిపాతం చేయుచుండగా యెహోవా నాకు నమ్మిక పుట్టించి దేవా, తల్లి యొక్క సన్నిపాతం చేస్తున్న చంటి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి. తల్లి పాలన తండ్రి బిడ్డకు మంచి ప్రోటీన్స్, బలపడల శక్తిని దయచేయమని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. వారి గురించి
నీ ఖర్చు లేని యెహోవాను భయభక్తులు గల వారి చుట్టూ ఆయన మమ్మల్ని కాపాడి రక్షించునని లేఖనములు సెలవిస్తూ ఉన్నాయి. దేవా, ఈ స్థలములో నా తండ్రి నీ సత్య సువార్తను లేఖనము ద్వారా ప్రకటించిన దైవజనులను జ్ఞాపకం చేసుకోండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బహుగా విరివిగా వాడబడటానికి, ఆత్మచేత నింపబడటానికి నీ కృపా సాధనగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. చక్కని పాటలు పాడిన బిడ్డలందరికీ స్తోత్రాలు. హల్లెలూయా. నా ప్రభువా, నిత్యము నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, ఆరాధించడానికి సిద్ధపడుతున్న విషయాన్ని వారికి దయచేయండి ప్రభువా. గ్రామములు సఖ్యములు మీరు దీవించండి. పేట వాయించిన చిన్న బిడ్డలు మీరు దీవించండి. నాలుగు శక్తిని బలము దయచేయండి. మెడుకును దయచేయండి. ఎలా ప్రయత్నించారో నా తండ్రి బిడ్డకు తెలియదు కనుక మీరు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. చిరునామాన్ని ప్రయాసపడుతూ ఉండగా నీ దీవెనలు మెండుగా అనుగ్రహించండి. స్థానిక సంఘాన్ని బట్టి మీకు వందనాలు. శ్రేయ సమాజాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఎవరి బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు. చిన్న బిడ్డలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మరి ముఖ్యముగా చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ప్రభువా, నాకు చేసుకుని సిఆర్ గారు వాక్యాచరణలో సహాయ సహకారాలు అందిస్తున్నది రాష్ట్రం కూడా జ్ఞాపకం చేసుకోండి. కనుక చర్చ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్ లో ఉన్న డెలిగేట్ జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆ కొలిక్లో ఉన్న సంఘటనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘంలో ప్రతి ఒక్కరు బాధపడగలిగి ఆత్మీయ సమాజంలో వృద్ధి పొందుతున్న కృపా బాహుళ్యంలో నింపి ప్రార్థనాయోగ్యులుగా, ఎంతబడే సజ్జలుగా, ఆశీర్వదింపబడే సజ్జలుగా మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంఘంలో ఏ అవసరం మీరు గుర్తిరిగి అన్ని విషయాలు సమాధానపరిచి సంతోషంతో తెలియపరిచేమని ప్రార్థిస్తున్నాను. అయ్యా, సంతానం లేని వారికి సంతానం దయచేయండి. సంతానం కలిగిన వారిని తీసుకురండి. మొదటి వారి సముద్ర సంతోషంలో దయచేయండి. సంతానం కలిగి కారణం సమీపంలో బిడ్డలకు శుభమోషాలు జరిగించండి. ప్రసవం అయిన తర్వాత తల్లి బిడ్డలు క్షేమంగా దీవించండి. అయ్యా, వివాహాలు బిడ్డలు దీవించండి. అయ్యా, మరి ముఖ్యంగా మార్చి మాసం ప్రారంభంలో పరీక్షలు జరగబోతూ ఉన్నాయి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం. ఈ కృపాది జ్ఞానాన్ని వాస్తవాన్ని మన భవిష్యత్తులో నింపి వదిలిపోతుంది. అయ్యా, పగలంతయు అలసిపోయి ఉన్నాను. అయ్యా, రేపటి దినం పని పాటలు సిద్ధపరచుకున్నా. ఈ రాత్రి నియమం దయచేసి రేపు ఉదయకాలం వారి పని పాటలు ప్రభు చూపించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరికి ఏ అవసరంతో సహాయం చేసి దీవించమని, మరి ముఖ్యంగా నీ దైవ అవసరాన్ని కుటుంబాన్ని, మరి అమరాన్ని బిడ్డలను సంఘంలో సమస్తం నీ చేతులకు అప్పగించుకుంటూ వచ్చిన బిడ్డలకు అందరూ దీవించమని మా కోసం ప్రియ రక్షకులైనటువంటి యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్టు భూమి మీద నెరవేరుగాక. మానవుల ఆహారం నేడు మాకు దయచేయండి. మా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలకు తేజాదుష్టులను తప్పించుము. రాజ్యమును శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. పరమమైన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధ ఆత్మనిత్య సహవాసము సన్నిధి మరి ముఖ్యంగా దైవదాసునికి అమ్మగారికి నీ బిడ్డలందరికీ చంటి బిడ్డకు దేవుని కృప తోడయుడి కావలసిన ఆయురాలను హెచ్చించి ఆధ్యాత్మికమైన జీవితంలో కాపాడు దయచేసి చేరి వచ్చిన బిడ్డలందరినీ మధ్యకు వచ్చేను కాక. Amen.
మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మీ అందరికీ కూడా దైవజనుడు కూడా పర్యాయమని ఆనందిస్తున్నాను. జ్యోతి జ్యోతి ఏమైనా ఉంటే నువ్వే కనపడతావు మొత్తం నువ్వు కనపడతావు ఇప్పుడు నువ్వు నుంచి నాకు ఇందులో సర్వోన్నతుడైన దేవ సరస్వతి తండ్రి మీ మహాకృపను బట్టి స్వీట్ కావాలంట తిరిగి నా తండ్రికి ప్రభా మీ మహిమలో ఉన్న ప్రభా ఓకే గాడ్ బ్లెస్ యు దేవుడు దీవించును గాక సమృద్ధి గావించండి సిద్ధపరిచిన కుటుంబాలను వడ్డీ హస్తాలను పుచ్చుకుంటున్న బిడ్డలు కావాల్సిన ప్రతి బలమైన శక్తిని ఆరోగ్యాన్ని మీ సేవలు వేస్తున్నాం ప్రార్థిస్తున్నాం